ఒకరోజు ఒక శిష్యుడు తన గురువుని అడిగాడు. గురువర్య, నా మనసు శాంతిగా లేదు. రోజూ దేవుణ్ణి పూజిస్తున్నాను. కానీ ఆ శాంతి మాత్రం కనిపించడం లేదు. ఎందుకు? గురువు చిరునవ్వు నవ్వి అతను నది ఒడ్డుకు తీసుకుని వెళ్ళాడు. నీటి మీద చిన్న గిన్నెను వదిలాడు. ఆ గిన్నె నీటిలో వణుకుతూ కొద్దిసేపటికి నెమ్మదిగా నిలిచిపోయింది. ఆ పైన గురువు చెప్పాడు, ఈ గిన్నె నీ మనసు లాంటిది. నువ్వు పూజ చేస్తున్నావు. కానీ లోపల ఉండే ఆందోళన, కోపం, చిన్న చిన్న అసహనం నీటిలో అలల్లాంటివి. అలలు ఉన్నంత కాలం గిన్నెకి నిలకడ రాదు. శిష్యుడు ఆశ్చర్యపోయి అడిగాడు, అయితే గురువర్య, శాంతి ఎలా వస్తుంది? గురువు మెల్లగా నీటిని చూపిస్తూ చెప్పాడు, చిన్న చిన్న అలలను ఆపడం మొదలుపెట్టు. ఒక్కసారి గుండెల్లో ప్రశాంతంగా ఊపిరి పీల్చుకో. చిన్న విషయాలను వదిలి ప్రతి ఉదయం దేవుని పేరు ఒక్కసారి ధ్యానంతో జపించు. ఆ ఒక్క చిన్న మార్పే నీ మనసులో పెద్ద శాంతిని తెలియజేస్తుంది. శిష్యుడు అర్థం చేసుకున్నాడు. శాంతి దేవుని వద్ద దొరుకుతుందనేది కాదు, దేవుని వైపు నడిచే మన చిన్న ప్రయత్నాల్లో దాగి ఉంటుందని గ్రహించాడు.